వీపీ రెడ్డి మీకులాగే అవసరమైతే వారలుగా కూడా ఆయన వెళ్ళిపోయాడు బూతు ఆ టైంలో. విజయ్ కుమార్ మొన్నటిదాకా ఈ కర్చీఫ్లు అమ్ముకునే నూనె డబ్బాలు అమ్ముకునే బెల్లంపల్లి ప్రవీణ్ వాళ్ళ గురించి మాట్లాడాడు. ఇప్పుడు మీ గురించి నేను ఒక 4 మాటలు మంచి మాటలు చెప్తాను, ఎంత ఇస్తారు చెప్ప? లేదంటే బెల్లం బిల్ల ఆయన్నే నేను పొగుడుతాను. మీరు వెళ్ళే ధోరణి ఒకప్పుడు బాగుండేది, 2015లో స్టార్ట్ చేశారు కదా, అప్పుడు ఒక విధంగా మీరు మేల్కొలుపు విధానంలో వెళ్ళేవారు. ఈ మధ్య కొంచెం మీకు వారలుగా కొంచెం కొంచెం గాడి తప్పుతున్నారేమో నాకు అనిపించింది. అదొక అబ్జెక్షన్ ఉంది నాకు. ఆవేశంలో వస్తుంది సహజంగా. ఇప్పుడు మీరు చెంప మీద 2 దెబ్బలు కొట్టి నువ్వు గాంధీవాదిలాగా సాత్వికంగా ఉండాలి ఎట్లా కుదురుద్ది? నేను 4 బిగుతాను. నేను ప్రతి ఒక్కడో కూడా నేను విగ్రహారాధన చేశాను, ఈ దేవతలందరూ పలకలేదు ఉలకలేదు, అది ఒక్కడి తప్పేగా తీసుకోవాలి మీరు. అది ఒక్కడి తప్పు కాదు, అది ఒక్కడి తప్పేది. ఎందుకంటే కాక చెప్తా దీంట్లో ఎంత వ్యవస్థ ఉంది అంటే, ఇప్పుడు వాడు మాట్లాడుతున్నాడు, మాట్లాడడానికి కళ్ళుండి చూడలేవు, కాళ్ళుండి నడవలేవు, చేతులుండి ఏ పని చేయలేవు. అంటే శ్రీశైలంలో శివుడి గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా పర్మిషన్ ఇవ్వాలా? సరే, విగ్రహం రూపంలో ఉన్న మీ యేసు విగ్రహాలు డ్యాన్స్ చేస్తున్నాయా? దైవ దూషణ చేయడం అనేది తీవ్రమైన నేరం మా దృష్టిలో. మేము ఖండిస్తున్నాం దాన్ని. అయితే దేవుడు స్వస్థపరిచాడు, మహిమపరిచాడు అని చెప్పడం అనేది కూడా ప్రశ్నించదగినది. వాళ్ళ వ్యక్తిగతం అయినప్పటికీ ప్రశ్నించదగినది. ఎందుకంటే నేషన్కి ఏదైతే హితమో, జాతీయవాదానికి ఏదైతే హితమో, అది మనందరం కూడా టుగెదర్గా వర్క్ చేసి పనిచేయాలనేటువంటిది ఒక విధానం. అది హిందుత్వంలో ఉన్నప్పుడే సాధ్యం అవుతుందండి. దీని ద్వారా ప్రధానంగా ఒక పెద్ద గ్యాప్ పెరిగిపోతుంది. ఆ గ్యాప్లో ఒక రకంగా మనం కొట్టుకు చచ్చిపోతామేమో, అంతర్యుద్ధాలు ఏమైనా జరుగుతాయేమో. ఆ స్పృహ మొట్టమొదట బైబిల్ రాసిన వాళ్ళకి ఉండాలి. దేవాదాయ శాఖ ఉంది కదా, అందులోకి మా చర్చిల్లో కూడా తీసేసుకోండి అని చెప్పి ఒక ఆయన ఎవరో అన్నారు. తీసుకోవాలి మరి. లెక్క అయితే తీసేసుకుంటే ప్రభుత్వం దృష్టిలో దేవాదాయ శాఖలో కేవలం హిందూ దేవాలయాలే ఉన్నాయంటే, ప్రభుత్వం దృష్టిలో దేవుడు అంటే హిందూ దేవుళ్ళే. ఇప్పుడు బ్లాక్ మనీ ఎక్కువగా ఉంది పాస్టర్ల దగ్గర, ఎందుకంటే కానుకలు ఇవన్నీ కూడా క్యాష్ రూపంలో వస్తాయి వాళ్ళకి డైరెక్ట్గా. వీళ్ళు ఎవరికి కూడా లెక్కలు చెప్పాల్సిన అవసరం కూడా, ఆ క్యాష్ వచ్చిన దాన్ని ఎవరికి లెక్కలు చెప్తారు? అది మీ దగ్గర ఉన్న ఆధారం. పాస్టర్లందరికీ భయం లేకుండా పోయింది, హిందువులన్నా హిందుత్వం అన్నా. ఆ భయం అనేది కొన్ని టన్నుల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్పొరేట్ పాస్టర్ల మీద వీపీ రెడ్డి వాయించేసాడు. ఒకప్పుడు వరసెట్టు వాయించేసేవాడు, పేరు పెట్టి ఫోటో చూపించి. ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోయాడా? ఎవరు? ఆయన కాంప్రమైజ్ అవ్వలేదండి, ఎదిగాడు ఆయన. దేనికి? అప్పుడు అవతల పాస్టర్ని తిట్టినా మేము వీపీ రెడ్డిని వ్యతిరేకించాం. అంటే నేను చెప్పేది ఏంటంటే, వీపీ రెడ్డి గారు అప్పటి మైండ్ సెట్కి ఇప్పుడు మైండ్ సెట్కి చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరారు ఆయన. అండి ఒకప్పుడు విగ్రహాలని కూడా దూషించినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు ఆయన. అలాగనే ఎవరైతే తప్పుడు బోధలు చేస్తున్నారో, తప్పుడు విధానంలో సంపాదిస్తున్నారో, తప్పుడు సాక్ష్యాలు చెప్పిస్తున్నారో వాళ్ళందరినీ వాయించినటువంటి వ్యక్తి ఒకప్పుడు ఎవరు? వీపీ రెడ్డి. మీకులాగే అవసరమైతే అప్పుడప్పుడు అవసరమైతే వారలుగా కూడా ఆయన వెళ్ళిపోయాడు బూతు ఆ టైంలో. విజయ్ కుమార్ మొన్నటిదాకా ఈ కర్చీఫ్లు అమ్ముకునే నూనె డబ్బాలు అమ్ముకునే బెల్లంపల్లి ప్రవీణ్ వాళ్ళ గురించి మాట్లాడాడు విజయ్ కుమార్. అక్కడి నుంచి ఒక 70 లక్షలు ఎంత వచ్చినాయండి ఈయనకి. ఇప్పుడు అసలు బెల్లంపల్లి ప్రవీణ్ ప్రవక్త అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు విజయ్ కుమార్. మీరు కావాలంటే ఫోన్ చేసి బెల్లంపల్లి ప్రవీణ్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మీ గురించి నేను ఒక 4 మాటలు మంచి మాటలు చెప్తాను, ఎంత ఇస్తారు చెప్ప? లేదంటే బెల్లం బిల్ల ఆయన్నే నేను పొగుడుతాను. ప్రవక్త అంటాను. నాకు మీరు నిజంగా వాళ్ళని పొగిడితేనే మీకు ఫలితం ఉంటుంది, మా వల్ల ఏం ఉపయోగం ఉండదు. మేమేంటంటే మేము స్వీకరణే చేస్తాం, గ్రహీతలం తప్ప దాతలం కాదు. నేననేది ఏంటంటే, మీరు వెళ్ళే ధోరణి ఒకప్పుడు బాగుండేది, 2015లో స్టార్ట్ చేశారు కదా, అప్పుడు ఒక విధంగా మీరు మేల్కొలుపు విధానంలో వెళ్ళేవారు. ఈ మధ్య కొంచెం మీకు వారలుగా కొంచెం కొంచెం గాడి తప్పుతున్నారేమో నాకు అనిపించింది. అదొక అబ్జెక్షన్ ఉంది నాకు. చెప్పండి, అంటే ఎలాంటి విషయాలు? అంటే ఇప్పుడు దైవికంగా, ఇప్పుడు బైబిల్ పరంగా నాకు దేవుడు యేసుక్రీస్తు, బైబిల్ పరంగా యేసుక్రీస్తుని నమ్ముతాను. ఒకవేళ దానికి వ్యతిరేకమైన బోధలు ఏమన్నా బైబిల్ ప్రకారంగా ఉంటే ఖండిస్తాను. అలాగనే భారతీయ సాంప్రదాయాన్ని కానీ, భారతీయంలో ఉన్నటువంటి హైందవ విశ్వాసాలను కానీ ఎవరైనా తప్పుపడినా, వారి మనోభావాలు దెబ్బతీసినా ఖండిస్తాను. ఇదంతా ఉంటుంది. అయితే ఇక్కడ నేను మెయిన్గా చెప్పాల్సినటువంటి విషయం మీకు,
నాకు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఇష్టం, నేను నమ్మాను. అందులో తప్పు ఉందా రైట్ ఉందా తర్వాత విషయం. నాకు నా మనసుకి నన్ను ఆనందింపజేస్తుంది. యేసుక్రీస్తు దేవుడు అని నేను అనుకుంటున్నప్పుడు నన్ను ఆనందింపజేస్తుంది. నేను ప్రేయర్లో ఉన్నాను చెప్పి హ్యాపీగా క్షేమంగా ఉండగలుగుతున్నాను. ఒకవేళ కష్టం వచ్చిన అందులో నుంచి బయటికి తీసేస్తాడు నా దేవుడు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ మరింత బాధలోకి వెళ్తే ఇది నాకు పాఠం అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అందులో నుంచి నేను బయటపడిపోతే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను బయటికి తీసివేశాడు అని చెప్పి నేను ఒక సాక్ష్యం కలిగి ఉంటున్నాను. ఇది నా విశ్వాసం. మీరు డైరెక్ట్గా ఆ దేవుణ్ణి ఒకవేళ నా పేరు చెప్పి మీరు దూషిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు దేవుని దూషిస్తున్నారు లేదని పక్కన పెట్టండి, ఒక భారతీయుని మీరు దూషిస్తున్నారు. యేసుని నేను ఎప్పుడు దూషించాను చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చా అనేటువంటిది ఏదో వాడారు మీరు, యేసుక్రీస్తు వచ్చా అనేటువంటిది వాడారు. అలాగనే కొంతమంది సేవకుల్ని పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు వాళ్ళని బట్టి అయినా ఆ పదాలను వాడకూడదు అనేటువంటిది అభిప్రాయం నాది. వాళ్ళని బట్టి అయినా ఆ వచ్చ అనే పదం దగ్గర ఆ తర్వాత కొడకల్లారా ఎదవల్లారా అనేటువంటి పదాలు మీరు వాడుతున్నారు. ఎప్పుడు వాడానంటే, మీరు ఎట్లా అయితే ఇప్పుడు యేసుని నమ్ముకుంటే మీకు ప్రశాంతంగా మీరు ఒక దేవుడిగా భావిస్తున్నారు, అలాగే మా రాముడు, మా శివుడు, మా ఆరాధ్య దైవాలు. శివుణ్ణి దూషిస్తే మా రక్తం మరిగిపోద్ది. వాడిని మేము గౌరవపూర్వకంగా పాస్టర్ గారు అని మాట్లాడాం. శివుడిని చాలా అసహ్యకరంగా మాట్లాడాడు, దుష్టశక్తి అని చెప్పాడు. నిజంగా ఆ సందర్భంలో ఉంటే, ఆ రక్తం మరిగిపోయిన సందర్భంలో ఉంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ కూడా అవ్వచ్చు మేము. అంతే అంటారా? 100%. అంటే ఇప్పుడు శివుడు ఒక ధ్యానానికి ప్రతీక కదా. అవును. అంటే ధ్యానం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారు, ఒక సాధు హృదయాలు కలిగి ఉంటారు. అలాంటి ఆయనని మీరు వెంబడిస్తున్నటువంటి మీరు ఇలాంటి వైల్డ్ ఫైర్ అవుతున్నారు అని అంటే ఆ సిద్ధాంతాలు మీకు ఎక్కలేదేమో అనేది నా ఆరోపణ. శివుడు ఫాల భాగంలో త్రినేత్రం కూడా ఉంటుంది, అది అప్పుడప్పుడు ఓపెన్ అవుతూ ఉంటుంది. అది ఆయనకు ఓపెన్ అవ్వదు, మీకు ఎందుకు ఓపెన్ అయిపోతుంది అప్పుడప్పుడు అనేది నా క్వశ్చన్. మీకు ఎందుకు తొందరగా ఓపెన్ అవుతుంది? ఆ మూడో నేత్రం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళం. అవునా? ఓకే. శివుడు కోపం నుండి పుట్టినోడు జలంధరుడు, రాక్షస ప్రవర్తనతో ఉండేవాడు. అలాగే శివుడి రౌద్రం నుండి పుట్టిన వాళ్ళం మేము. ఓకే. కాబట్టి మాకు కొంచెం అది ఉంటుంది, హైపర్ లెవెల్స్ ఉంటాయి బాగానే. అంటే తిట్టేది మీరు యేసుక్రీస్తుని కాదు, భారతీయ మీ సోదరుని అంటాను కాదు. యేసుని తిట్టడం కూడా కాదు. మేము ఇప్పుడు మీరు వచ్చనే పదం తీసుకుని తప్పుగా అన్నాను అన్నారు అంటే నేను అది సామాజికం కాదేమో ఆ పదం అంత అనేసి. సరే, మూత్రం అనుకోండి పోనీ. ఇప్పుడు నేనేమంటున్నాను, యేసు రక్తం పవిత్రం అంటున్నారు. మూత్రం కూడా ఆయన శరీరంలో భాగమే కదా. ఇప్పుడు అది కూడా ఎందుకు పవిత్రం కదా. ఇప్పుడు ఆయన ఉమ్మి కూడా పవిత్రం అని ఉంది. ఉమ్మి రాస్తే కళ్ళు వచ్చినాయి అని ఉంది. ఉమ్మి పవిత్రం, రక్తం పవిత్రం, మూత్రం ఎందుకు కాకుండా పోయింది? కాదని చెప్పండి పోనీ. ఆ డెఫినేషన్ ఏమన్నా మీరు అక్కడ ఇచ్చి అన్నారా మాట? అది ఇప్పుడు మీరు చెప్పిన డెఫినేషన్ అక్కడ ఇచ్చి ఇప్పుడు ఉచ్చ పవిత్రం కాదా అని అడిగాను అంతే. ఎవరు అక్కడ ఆడిని. అది కూడా ఎందుకు అడిగాను, ఆడు శివుణ్ణి తిట్టి నేను యేసు రక్తంలో కడగబడ్డాను అన్నాడు. యేసు రక్తంలో కాకపోతే ఉచ్చలో కడుక్కోరా మాకెందుకు? శివుణ్ణి నువ్వు దూషించకపోతే అసలు వాడి గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఏమని దూషించారు? శివుడు ఒక పాస్టర్ ఇంటికి పంపిస్తే, శివుడిని వీడు పంపిస్తే అక్కడ ఫైర్ వచ్చిందంట. ఆ ఫైర్ని చూసి శివుడు పారిపోయాడంట. పారిపోయిస్తే ఎరా అన్నాడంట వీడు శివుడిని, ఒరేయ్ నేను పిల్లల్ని చంపమంటే చంపొచ్చావు, వెళ్ళి ఏదో దరిద్ర పనులు ఏవో చేయమంటే చేసి వచ్చావు, ఏదో ఒక దుష్టశక్తి పనులు అనమాట. కానీ ఒక పాస్టర్ని ఏమీ చేయలేకపోయావేంటారు నువ్వు కూడా చేతగానోడివే. ఈడు కూడా సరి తక్కువడే అంట శివుడిని. ఆడు అంటున్నాడు ఈడు. ఇప్పుడు మీకు యేసు వచ్చా అనే పదం వాడితే మీకు బాధ కలిగితే శివుడిని ఈడు అనొచ్చా? నేను యేసుక్రీస్తుని అన్నందుకు కాదు నేను బాధపడుతుంటా. అక్కడ ఆడు వాడిని ఇంకో పదం ఏంటి, నేను వెలిగించిన మంటని శివుడు అన్నాడంట. నా మూడో కంటి నుంచి వచ్చిన మంటని చిన్నపిల్లోడు ఉచ్చబోస్తే కూడా ఆరిపోద్ది, కానీ అక్కడ వెలుగుతున్న మంటని ఆర్పడం నా వల్ల కాదన్నాడంట. కాబట్టి మనం ఆ ఫ్లోలో శివుడిని చాలా దారుణంగా దూషించాడు కాబట్టి ఆ ఫ్లోలో దానికి కౌంటర్ ఇస్తూ ఆవేశంలో వస్తుంది సహజంగా. ఇప్పుడు మీరు చెంప మీద 2 దెబ్బలు కొట్టి నువ్వు గాంధీవాదిలాగా సాత్వికంగా ఉండాలని ఎట్లా కుదురుద్ది? నేను 4 బిగుతాను. నేను ఇంకా నిజంగా చెప్పాను, నేను మాట్లాడిన చాలా తక్కువ. వాడు మాట్లాడినంతా కంపేర్ చేస్తే నేను చాలా తక్కువ రెస్పాండ్ అయ్యా. ఎందుకంటే మాకు కొంచెం రిస్ట్రిక్షన్స్, మేము ఫాలో అయ్యే పద్ధతులు వేరే ఉంటాయి. కాబట్టి నిజంగా శివనింద జరిగిన ప్రదేశంలో ఉంటే మాలాంటి శివభక్తులు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతారు. కాబట్టి కంట్రోల్ చేసుకోవాల్సింది ముందు ఆ పాకి నోర్లకి, మీ వాళ్ళకి. మీరు ముందు ప్లాస్టర్ లేని వాళ్ళకి అది కూడా కరెక్ట్ చేసుకుంటారా? ఏది అది పాకి నోర్లు అనేటువంటి. సరే, ఆ దరిద్రపు అంటే నేనేమనుకుంటానంటే మీరు సమాజ హితం కొరకు పనిచేస్తున్నారు అనేది నేను నా అభిప్రాయపడుతున్నాను. పర్సనల్ ఫీలింగ్ ఇది. క్రైస్తవులందరూ మిమ్మల్ని శత్రువులుగా ఫీల్ అవుతున్నారు, అది వేరే విషయం.
క్రైస్తవులు అందరూ ఫీల్ అవ్వట్లా. నాకు చాలా మంది క్రైస్తవులు అప్పుడు పలకరిస్తూ ఉంటారు, స్నేహితులు ఉన్నారు, ఇప్పుడు బయట కనపడుతూ ఉంటారు, వాళ్ళు సెల్ఫీలు కూడా తీసుకుంటారు నాతో. క్రైస్తవులే, మీరు మంచి పని చేస్తున్నారని చెప్తారు చాలా మంది క్రైస్తవులు. క్రైస్తవులు అందరూ నా శత్రువులు కాదు. ఎవడైతే యేసు మతం పేరుతో ఒక మాఫియాను తయారు చేసి దోచుకుంటున్నాడో వాడికి నేను శత్రువు, వాడి వ్యాపారం దెబ్బతింటాను కాబట్టి. రైట్. మీరు క్రైస్తవులకి అందరికీ శత్రువులు కాదు, మీరు కాదు, మీరు స్నేహితులు ఉన్నారు, మీతో బాగా మాట్లాడతారు, సమన్వయంగా వారు ప్రార్థనలు చేసుకుని వారి చర్చిల్లో. ఎందుకంటే ఇప్పుడు మీ పాస్టర్లతో కూడా అదేండి, వారు ప్రార్థన చేసుకుని చర్చిల్లో ఉన్న వాళ్ళతో మీకు సమస్య లేదు. అసలు వాడి ఇంట్లో కూర్చుని ఏసే నా దేవుడు, ఏసే నా చర్చిలోకి వెళ్ళి సరే చర్చిలో కూర్చుని మైకులు గోళ పెట్టి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, దైవ దోషం చేయకుండా, ఏసే నా దేవుడు, ఏసే నా సర్వస్వం నెత్తి కొట్టుకుని ఆడమని చెప్పండి, మాకు అవసరం లేదు, మా సంబంధం లేదు, వాళ్ళ ద్వారా మీకు సమస్య లేదు. ఇప్పుడు మీకు సమస్యల్లో ఎవరితోటేనంటే బైబిల్ కంటే కూడా భారతదేశంలో ప్రలోభాలు పెట్టి మత మార్పులు చేస్తున్నటువంటి వారి ద్వారా హిందువులకు వలేస్తున్నారు ఫస్ట్. అదండి, ఇప్పుడు దాని ద్వారానే ప్రలోభ అంటే ఇంకా వల, అదొక ప్రలోభ అనేది ఒక వల. అండ్ తర్వాత దొంగ సాక్ష్యాలు ఒక వల. దొంగ సాక్ష్యాలు దైవ దోషం చేస్తున్నారు బాగా. ప్రతి ఒక్కడూ కూడా నేను విగ్రహారాధన చేశాను, ఈ దేవతలందరూ పలకలేదు ఉలకలేదు, అది ఒక్కడి తప్పేగా తీసుకోవాలి మీరు. అది ఒక్కడి తప్పు కాదు, అది ఒక్కడి తప్పేది. ఎందుకంటే కాక చెప్తా, దీంట్లో ఎంత వ్యవస్థ ఉంది అంటే, ఇప్పుడు వాడు మాట్లాడుతున్నాడు, దాన్ని రికార్డ్ చేసినాడు, ఛానల్లో అప్లోడ్ చేసినాడు, కింద ప్రైజ్ ద లార్డ్ అని కామెంట్లు చేసినాడు, వీళ్ళందరూ కూడా వాడిని సపోర్ట్ చేస్తున్నట్టే. ఇప్పుడు కొన్ని లక్షల మంది చూసి వీడు చెప్పిన తప్పుడు సాక్ష్యాన్ని, దైవదోషాన్ని కొన్ని లక్షల మంది సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తుంటే ఇంకొకటి పుట్టు రాకుండా ఏం చేస్తారండి? నువ్వు చెప్తున్న తప్పుడు సాక్ష్యం రా అని చెప్పి ఒక్కడ మాట్లాడితే, కనీసం అది మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎవడన్నా అలాంటివి అడ్డుకట్టబడతాయి. వాళ్ళు ఆ దైవదోషం చేస్తూ దేవుళ్ళని అవమానిస్తుంటే వీళ్ళు ఆనందపడిపోతూ ఆనంద బాష్పాలు కాలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అందులో భాగస్తులే. క్రైస్తవులకు సంబంధం లేదు, మిగిలిన వాళ్ళకి సంబంధం లేదని మీరు సెపరేట్ చేయలేరు. అందరికీ ఉందంటారు. ఒక సాక్ష్యాన్ని ఎన్ని ఛానల్స్లో పెడుతున్నారు తెలుసా? తిప్పి ఛానల్స్లో పెడుతున్నారు. ఆడు చెప్పిన దొంగ సాక్ష్యం అని చెప్పి మనం ఎక్స్పోజ్ చేసి ఆధారాలతో చూపించినా కూడా మళ్ళీ పెడుతున్నారు, మళ్ళీ కింద ప్రైజ్ ద లార్డ్ అని కామెంట్లు పెడుతున్నారు, అద్భుతమైన సాక్ష్యాన్ని కన్నీళ్ళు కరుస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టే కదా. అదే అండి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఏం కాదు కదా ప్రైజ్ ద లార్డ్ పెట్టిన వాళ్ళు. అదే వీళ్ళందరూ అతని మీద విశ్వాసం అంటే హిందుత్వం మీద జరుగుతున్న దాడిని వీళ్ళందరూ కూడా సమర్థిస్తున్నట్లే కదా. ఇప్పుడు ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పానండి, నేను క్రైస్తవం నుండి వచ్చాను, నేనేం చెప్పాను, నాకు బైబిల్ లాజికల్గా అనిపించలేదు, హిందుత్వంలో నా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి, తార్కికంగా అనిపించి అక్కడికి వెళ్ళానని చెప్పా. ఇప్పుడు నేను నా సాక్ష్యం చెప్పమని ఎవడో మైకిస్తే, నేను రోజు ప్రార్థనలు చేసేవాడిని, ఏసు వచ్చాడు పనికి మాలినాడు, నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు, లేకపోతే నేను చేయమంటే చేయలేకపోయాడు, పారిపోయి వచ్చాడు, మా ఊర్లో అంకమ్మ తల్లి ఉంది, ఆ గుడిని చూడగానే పారిపోయాడు లగెత్తుకుని, ఈ దిక్కుమాల సాక్ష్యం చెప్పేశాను అనుకోండి, అద్భుతమైన సాక్ష్యం చెప్పి కింద హిందువులందరూ నన్ను ప్రోత్సహించారనుకోండి, అప్పుడు వీళ్ళందరూ కూడా మీ యేసుని నేను దూషిస్తుంటే నన్ను సమర్థించినట్టు. అప్పుడు మీ క్రైస్తవులు వాడి సాక్ష్యం వాడు చెప్పుకున్నాడని చెప్పి మీరు ఊరుకుంటారా? ప్రతి వెధవ, ప్రతి సాక్ష్యం, ప్రతివాడు మైకి పట్టుకుని ఓ సాక్ష్యం తయారైపోవటం. ఓ ముసలాడు చెప్తాను చూడండి అసలు ఒకసారి. ఇంకా విగ్రహాలు చేస్తాను నా 70లో పెళ్ళయిందంటే 91లో యేసుప్రభుని నమ్ముకున్నాను, 21లో ప్రపంచం అంతా చుట్టేశానండి విగ్రహారాధన, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడం, దర్శనాలు చేస్తాను. ఈ విగ్రహారాధన అనే పదాన్ని అంటే ఒక వ్యభిచారంతో సమానం అన్న అర్థంలో బాగా ప్రచారం చేశారు క్రైస్తవుల్లో. విగ్రహారాధన అంటే వాళ్ళు ఏదో ఒక క్షుద్ర దేవతారాధన చేశారు అన్నట్లుగా ఆ రేంజ్లో మాట్లాడతారు. ఇప్పుడు మేము దాన్ని శవారాధనతో మేము దాన్ని ఈక్వల్ చేస్తున్నాం. అంటే మీరు చేసేదానికి కౌంటర్గా మేము శవారాధన అని మొదలుపెట్టాం. ఇప్పుడు దానికి ఏమంటారు, మేము మొక్కుతుంది శవానికి కాదు, తిరిగి లేచాడు యేసు. మరి తిరిగి లేచినప్పుడు తిరిగి లేచిన బొమ్మలు పెట్టుకోవచ్చు, వేలాడుతున్న బొమ్మలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఆ శవంగా వేలాడే బొమ్మలు ఎందుకు పెట్టుకుంటున్నారు? అలాగే విగ్రహం రూపంలో మేము భగవంతుని ఆరాధిస్తున్నాం తప్ప కేవలం రాయికి కాదు కదా. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. అటు విగ్రహారాధన మీరు ప్రచారం చేసినంతకాలం శవారాధన అని మేము మాట్లాడుతూనే ఉంటాం. ఎప్పుడైతే ఈ నోర్లు మోస్తారో అప్పుడు ఈ శవారాధన గురించి మేము మాట్లాడటం. ఇప్పుడు ఈవిడ చూడండి, ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడింది ఒకసారి చేసుకోవడం, మా ఇంకా ఎంత ఇచ్చేయడం, ఇంకా మరి ఇలాగ ఉంటున్నా కదా. భర్త గారి వేదనలు మాత్రం మారలేదండి. ఆఖరికి శ్రీశైలాలు కూడా మరి వెళ్ళడం, అన్ని వ్రతాలు నోములు ఆ దేవుళ్ళే గొప్పవాళ్ళని, కానీ ఈ బొమ్మలని చూడండి తండ్రికి పర్మిషన్ ఇవ్వలేదు మాట్లాడడానికి. కళ్ళుండితో లేవు, కాళ్ళుండి నడవలేవు, చేతులుండి ఏ పని చేయలేవు.
అంటే శ్రీశైలంలో శివుడి గురించి మాట్లాడుతుంది ఈవిడ. యెహోవా పర్మిషన్ ఇవ్వాలా? అసలు శివుడితో కంపేర్ చేస్తే యెహోవా ఎందుకు పని ఇప్పుడు నేను చెప్తాను. లేకపోతే ఇప్పుడు సరే విగ్రహం రూపంలో ఉన్న మీ యేసు విగ్రహాలు డ్యాన్స్ చేస్తున్నాయా? మనకి ఎక్కడ అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే విశ్వాసం దగ్గర ఏ లాజిక్ పనిచేయదు. ఫస్ట్ విశ్వాసం దగ్గరికి వచ్చినప్పటికీ ఎవరు కూడా మీరు కానీ నేను కానీ లేదంటే మన బ్రదర్స్ ఇస్లామిక్ వాళ్ళు కానీ దేవుని నిరూపించడం అనేది అసాధ్యమే మనం అనుకుంటే. ఇప్పుడు ఈవిడ ప్రకారం నాకు తెలిసి ఈవిడ సాక్ష్యం జెన్యూన్ సాక్ష్యం అనుకున్నాను, ఎవరో ప్రలోభ పెట్టి చెప్పించింది కాదు ఇది. అంటే ఇప్పుడు టీవీల్లో చెప్పిస్తున్నారు కదా టచ్లు, అలాగనే కొన్ని విగ్రహాల గురించి మీరు చూపించినవి, ఆ కేంద్రం కాదనుకుంటున్నాను ఈ కేంద్రం. ఒకసారి వినండి. ఎవరో చెప్పించారంటారా? 91లో దేవుని నమ్ముకున్నాను. అయితే చెప్తే ఒక్కరము బాప్టిస్ట్ అంటే ఏదో అమెరికా పోతున్నట్టు లెక్క అనమాట. అయితే బాప్టిస్ట్ తీసుకోవడం గోదావరి తీసుకెళ్లారు. నా వేళ 15 మంది బాప్టిస్ట్ ఉంటారు. నేను 7వ మనిషి అండి. నేను 7వ మనిషి అయితే నాకు తలమే చేసినప్పుడు సైతం వచ్చాడు డైరెక్ట్ గా గోదావరి కురసలెక్క వేసుకుని, ఎవడో రా నువ్వు ఇలా తీసుకుపోతున్నావు, నా వెంటనే విగ్రహారాధన చేసిన వెంటనే నువ్వు ఎందుకు తీసుకుపోతున్నావు రా అని అని పిలుస్తున్నాడు నా పాస్టర్ గారు. వరాలు లేని పాస్టర్ అయితే నా నదిలో వదిలేసినాడు. వరాలు కలిగిన పాస్టర్ అగ్నిలో నేను పతనం చేస్తున్నాను, పోతావు పోరా అంటున్నాడు. అన్నట్టు తెలుసా, బాబాయ్ కాలిపోతున్నాను బాబాయ్ కాలిపోతున్నాను బాబాయ్ అని పరుగు పోయాక 15 మందిలో 7వ మనిషి నాకు బాప్టిస్ట్ ఇచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పతివ్రత శిరోమణి హిందుత్వంలోంచి వెళ్ళిపోతుందని చెప్పి సాతాను గారు నిక్కరేసుకుని లగేసుకు వచ్చేసాడా? ఈ అంటే నేను ఆడదు కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు ఈవిడ ఉంటే ఎంత ఊడితే ఎంత. అదే నా ఉద్దేశం ఏంటంటే ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా ఎవరైనా సరే మీరు అడిగారు కదా ఇప్పుడు జెన్యూన్ సాక్ష్యం చెప్పించింది కాదు అంటున్నారు. లేదండి ట్రాష్ అది. ఆవిడ ఇవి ఎలా ఫీల్ అయ్యారో లేదంటే ట్రాన్స్ లో ఉన్నారో ఏంటో తెలియదు కానీ అది ఫేక్ సాక్ష్యం. అది ఇది ఎలా తయారయ్యారంటే వీళ్ళు ఈ ట్రెండ్ ఒకటి నడుస్తుందండి. వీళ్ళ కోసం ఏసు వచ్చేసాడు, సైతాన్ వచ్చింది, దెయ్యాలు వచ్చినాయి అంటే వీళ్ళు గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నం. ఇప్పుడు అలాంటి ఒక మిరాకిల్ లేకపోతే వీళ్ళ సాక్ష్యానికి పెద్ద విలువ ఉండదు. వాళ్ళు మైక్ ఇచ్చినప్పుడు మనం కొంచెం రెచ్చిపోవాలి. ఎందుకు మన పాస్టర్ గారు గర్వాప్స్ అయ్యారు కదా, ఆ పాస్టర్ గారు కూడా మోటివేషన్ ఇండివిజువల్ గా వచ్చిందంటారా లేదంటే ఎవరో సాక్ష్యం చూసి మోటివేషన్ అన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ట్రైనడ్ గా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎక్కువ జరుగుతుంది. ఇంకొంతమంది ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ రెప్కాక గొడ్డల సాక్ష్యం ఉంది, ఇప్పుడు మనం చెప్పే సాక్ష్యం అంతకు మించి ఉండాలి. ఇప్పుడు అంతకు మించి మిరాకిల్స్ ఉండాలి. ఇప్పుడు పున్నమనాగు సాక్ష్యం చెప్పాడు, రేపొద్దున వచ్చేవాడు కొండ సిలువ సాక్ష్యం ఏదో చెప్తాడు, అంతకు మించి ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళకి ఈ పున్నమనాగు సాక్ష్యం మేసాల గ్రూప్కి ఓ సాక్ష్యం చెప్తే ఒక రోజు పేమెంట్ ఎంతో ఉంటుంది. వీడు సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఆడికి మళ్ళీ డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ రోజు ఇక్కడ సాక్ష్యం చెప్తే మళ్ళీ రేపొద్దున నెల్లూరులో, రేపొద్దున ప్రకాశం జిల్లాలో అక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. అలా క్యాలెండర్ చూసుకుంటూ వాడు సాక్ష్యం చెప్పుకుంటూ తిరుగుతాడు. విపరీతం డబ్బులు వస్తున్నాయి, పాపులర్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పే సాక్ష్యాలు చూస్తున్నారు, మైక్ పెట్టగానే వీళ్ళు కూడా రెచ్చిపోతారు. అంటే ఆల్రెడీ ఒక చోట ఉన్నటువంటి సాక్ష్యానికి వీళ్ళు డబల్ సాక్ష్యం ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు అంటారు మీరు ఉద్దేశం? మిరాకిల్స్ యాడ్ చేయకపోతే సాక్ష్యం కాదని చెప్పి ఫిక్స్ అయిపోయారు అందరూ. ఓకే, అందులో సాతాన్ని ప్రవేశపెడుతున్నారు, దేవుళ్ళని తిడుతున్నారు, ఇక యేసు వచ్చి నెత్తి మీద అభిషేకం చేసిన రకరకాలు ఒకళ్ళ మించి ఒకళ్ళు చెప్పుకుండా పోతున్నారు. ఈ దరిద్రం కేవలం యేసు మతంలోనే ఉంది. ఇప్పుడు ఆవిడ దేవుడు నన్ను స్వస్థపరచడని కానీ నాకు మహిమ కార్యాలు చేశాడని కానీ చెప్పడం వరకు మీకు ఏమైనా ప్రాబ్లమా? అంటే అందులో వేరే విగ్రహాలని కొంచెం కించపరిచినట్టుగా ఉంది కాబట్టి అది తీసేస్తే, అలా కాకుండా మిగిలిన దోషణ చేయడం అనేది తీవ్రమైన నేరం మా దృష్టిలో. మేము ఖండిస్తున్నాం దాన్ని. అయితే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, మహిమపరిచాడు అని చెప్పడం అనేది కూడా ప్రశ్నించదగినది. వాళ్ళ వ్యక్తిగతం అయినప్పటికీ ప్రశ్నించదగినది. ఎందుకంటే ఆవిడ ఇంట్లో కూర్చొని ఆవిడ ఫీల్ అయితే మా అభ్యంతరం లేదు, పబ్లిక్లోకి వచ్చి చెప్తుంది అంటే పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామనే కదా. నీ ద్వారా ఇంకొంతమందిని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటున్నావు, నీకు జరిగింది చెప్తున్నావు, అది ఎంతవరకు ప్రమాణం, ఎంతవరకు సత్యం? ఒకవేళ నువ్వు తప్పుడు ప్రకటన చేస్తావు, నేను ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతానండి? ఎవరు? ఇప్పుడు ఆవిడ సాక్ష్యాన్ని బట్టి నేను ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతాను? నాకు ఒక సాక్ష్యం కావాలి కదా. ఆవిడకి జరిగింది నాకు కూడా జరుగుతుంది అనుకోండి, జరిగింది అని ఆశపడి వెళుతున్నారు కదా. ఇప్పుడు ఆ సైబర్ మోసాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను జరగలేదప్పుడు నేను ఎందుకుంటాను అక్కడ, వచ్చేస్తాను వెనక్కి. జరగలేదని మీకు ఎప్పుడు తెలిసిద్ది? ఒక్కరోజు తేలిపోవట్లేదు కదా, అదే చెప్తుంది. జీవితం పెట్టేద్దంటారా? ఒక జీవితం వాళ్ళు చచ్చిపోయినా తెలిసిద్ది అది. అవునా? ఈ 30 సంవత్సరాలు లాగుతాం. ఇప్పుడు పాస్టర్లకు ఉన్న ట్రైనింగ్ ఏంటి, ఒకడు ఏదో ఆశతో వచ్చాడు యేసు దగ్గరికి, వాడికి వెంటనే అనుకున్న జరగలేదు. అంత విచక్షణ లేకుండా ఉన్నారండి జనం, ఉన్నారు గొర్రెలు. అందుకే గొర్రెలు అనేది అంత విచక్షణగా లేరు. ఎందుకంటే మీకు
ప్రతిరోజు న్యూస్ పేపర్లు వస్తానే ఉంటాయి కదా, మోసాలు జరుగుతున్నాయి. మీరు ఫోన్ ఆన్ చేస్తే సైబర్ మోసాలు జరుగుతున్నాయి, ఎవరు ట్రాప్లో పడకండి అని చెప్పి ప్రభుత్వమే పని కట్టుకుని ప్రచారం చేస్తుందా? ఎవ్రీడే మోసం మళ్ళీ జరుగుతూనే ఉంటాయి చూడండి. అందుట్లో బాగా చదువుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్ అయిపోయిన వాళ్ళు లక్షలు పెట్టి మోసపోతున్నారు. వీళ్ళకి ఆ మాత్రం చదువు లేదా? సోషల్ మీడియా వాళ్ళందరూ వాడేవాళ్ళే కదా. ఇప్పుడు ఇందులో తప్పు ఎవరిదంటారు? మనిషి సహజంగా ఉన్నాడు, బలహీనతలను ఆసరాగా చేసుకుని అదే ఆడొచ్చి వాడు బిజినెస్ చేసుకోవడం తప్పంటారా, లేదంటే దానికి ఆ అవేర్నెస్ లేకుండా ముందుకు వెళ్ళిపోయినట్టు తప్పంటారా? ఇప్పుడు ఒకసారి మోసపోయాం సార్, సో మన బలహీనత అనుకుందాం, లేదంటే మన తెలివి తక్కువతనం అనుకుందాం. రెండోసారి కూడా మనం మోసపోయాం, సరే కొంచెం రిస్క్ తీసుకున్నాడు అనుకుందాం. మూడోసారి కూడా మోసం అయిపోయినటువంటి వాడిని ఏమనాలి మనం? ఒక్కడే పదే మోసపోవట్లా. వాళ్ళకి ఈరోజు ఈ ఊర్లో కొంత దొరికారు, ఇంకో రోజు ఇంకో ఊరు పోతారు. వాడికి మొదటిసారే, కానీ మోసం చేసేవాడికి అదే ధోరణి పదే. ఇప్పుడు క్రైస్తవంలోకి వెళ్ళి మోసపోయిన వాళ్ళు మేము మోసపోయామని తెలుసుకోవడానికి ఒక దశాబ్దం పట్టవచ్చు ఒక్కొక్కడికి. ఒకడికి జీవితం ఖర్చు అయిపోయినా తెలియకపోవచ్చు, ఒకడు ఒక సంవత్సరానికి కళ్ళు తెరుచుకోవచ్చు. అందులో వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ మళ్ళీ మోసపోవట్లా వీళ్ళు. ఇప్పుడు మా ద్వారా గర్భాప్స్ అయిన వాళ్ళు మళ్ళీ మోసపోయి అందులో పోవట్లా. అయితే ఇక్కడ మీరు మొట్టమొదటిగా చేసింది క్రైస్తవ ఆ ధోరణిలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువైతే సమాజానికి నష్టం అని మీరు చెప్తున్నారు. క్రైస్తవ భావజాలం ప్రమాదం అంటున్నాం. క్రైస్తవ భావజాలం వారి సంఖ్య కనుక పెరిగిన ప్రమాదమే. అంటే ఇందాక మీరు నాగపూర్ని ఉదాహరణగా తీసుకున్నారు, నాగాల్యాండ్ ఉదాహరణగా తీసుకున్నారు. ఇప్పుడు నాగాల్యాండ్లో వాళ్ళ ఆ మెజారిటీ క్రైస్తవ్యం ఉండడం వలన వాళ్ళు ఇప్పుడు సెపరేట్ కంట్రీ కావాలనుకుంటున్నారు. ఒకప్పుడు మనం అనేకమైన దేశాలతో విడిపోయినటువంటి రీజనే అక్కడ కూడా ఉంది అనేటువంటిది మీ ఆరోపణ. ఓకే, అది రేపొద్దున్న ఇక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో జరగవచ్చు, లేదంటే భారతదేశంలో ఆల్రెడీ స్టేట్మెంట్స్ వచ్చినాయి. మా క్రైస్తవులకి సెపరేట్గా కంట్రీ ఇచ్చేయండి అని చెప్పి విజయ్ కుమార్ మాట్లాడాడు, పిడి సుందరరావు బృందంలో ఎవరో మాట్లాడారు. అంటే కొన్ని డిమాండ్స్ లాగా మెల్లగా మొదలు పెట్టారు. అంటే ఒక తేనె తుట్టిని కదుపుతున్నారు, రాయేసి చూస్తున్నారు, ఫస్ట్ రియాక్షన్ ఎలా వస్తుందో చూస్తున్నారు. దాని మీద తీవ్రంగా నిరసనలు వచ్చాయి కాబట్టి వెనక్కి తగ్గారు. అదే పెద్దగా రెస్పాన్స్ లేదు, సైలెంట్గా ఉన్నారు. మన డెమోక్రాటిక్ కంట్రీలో అంత అవ్వదు కదా, ప్రజాస్వామ్య కంట్రీలో ఇలాంటి నినాదాలు అంతగా కుదరకపోవచ్చేమో కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు మా మీద వివక్ష జరుగుతుంది, మాకు హక్కులకు భంగం కలుగుతుంది, మాకు ఒక సెపరేట్ కంట్రీ ఇచ్చేయండి అంటున్నారు. అది ఎవరో ఒకరు అందులో నుంచి ఒకరు రిప్రజెంట్ చేస్తున్నారే తప్పితే, కానీ క్రైస్తవులు అదే భావజాలం ఉందని మనం మాట్లాడుకోలేం కదా. ఎవరో ఒకరితోనే మొదలు పెడతారు, క్రమక్రమంగా ఆ భావనని. మీరే అన్నారు నిరసన వచ్చిన వెంటనే నోరు మూసుకుని కూర్చున్నారని. నిరసన ఎక్కడి నుంచి వచ్చింది? హిందువుల నుంచి వచ్చింది, క్రైస్తవుల నుంచి రాలేదు. అంటే క్రైస్తవులు ఏంటి, న్యూట్రల్గా ఉన్నారు. కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, 90% ఉంటారు. సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, న్యూట్రల్గా ఉన్నారు తప్ప క్రైస్తవులు ఎవరు కూడా విజయ్ కుమార్ మాట్లాడిన తప్పని చెప్పలా. దేశాన్ని మొక్కలు చేయడం ఏంట్రా అని చెప్పి ఎవరు అనలా. అంటే అవకాశం వస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. తప్పది, ఆ స్టేట్మెంట్ తప్పే విజయ్ కుమార్ గారు చేసింది. ఇంకొకటి, ఇప్పుడు మనది ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం మనది. సో మన దేశంలో అందరూ కలిసికట్టుగా బ్రతకాలనేటువంటిది ఆలోచన. అంటే నేషన్కి ఏదైతే హితమో, జాతీయవాదానికి ఏదైతే హితమో, జాతీయతకు ఏదైతే మేలు కలిగిస్తుందో అది మనందరం కూడా టుగెదర్గా వర్క్ చేసి పనిచేయాలనేటువంటిది ఒక విధానం. అంటే రాజ్యాంగం ప్రకారం అది హిందుత్వంలో ఉన్నప్పుడే సాధ్యం అవుతుందండి. మొత్తం అఖండ భారతదేశం కూడా ఏకాత్మత భావన కలిగి ఉండటం అనేది మొత్తం అందరూ హిందువులుగా ఉంటే సాధ్యం అంటారా మీరు? లేదు, మెజారిటీగా ఉన్నప్పుడు భారతదేశం సురక్షితంగా ఉంటుంది. 100 మంది హిందువులు ఉన్న చోట 2 క్రైస్తవులు లేదా ఒక క్రైస్తవుడు ఉన్న ప్రశాంతంగా బ్రతికేస్తాడు, వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు. 100 మంది క్రైస్తవులు ఉన్న చోట 1-2 హిందువులు ప్రశాంతంగా బతకలేరు, ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మన నెల్లూరులో లైవ్ ఎగ్జాంపుల్, ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. 100 మంది క్రైస్తవులు అవసరం లేదు, 100 మంది హిందువుల మధ్యలో 10 ఇళ్ళున్నా కూడా. ఇప్పుడు మన భారతీయ దేశంలో మెజారిటీ హిందువులు అండ్ కాన్స్టిట్యూషన్ ఉంది, మరి దాన్ని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? మనందరం కలిసి ఫైట్ చేద్దారండి. అదే కదా మేము చేసేది. ఇప్పుడు హిందువులందరినీ మేలుకోవడం, మీరు చేసే ప్రయత్నం డివైడ్ ఇంకా పెంచేదిలా ఉంటుంది. హిందువులని మిమ్మల్ని చూసి మా క్రైస్తవులు కూడా ప్రేరేపితమయ్యి మీ ధోరణిలోని వాళ్ళు కూడా ప్రసంగాలు చేస్తున్నారు ఆల్రెడీ. దాని మూలంగా ఈ దూరం కిలోమీటర్కి వచ్చేసింది ఆల్రెడీ. ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు శివశక్తి వచ్చింది కాబట్టి పాస్టర్లు మాట్లాడుతున్నారని కాదు.
ఆల్రెడీ వందల సంవత్సరాల నుండి దైవదోషం చేస్తూనే ఉంది. ఈరోజు కొత్తగా చేసేది కాదు, కాబట్టి సోషల్ మీడియా వచ్చింది కాబట్టి బయటికి తెలుస్తున్నాయి అంతే. అంటే ఇప్పుడు యాక్చువల్లీ 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత రోమన్ క్యాథలిక్, పెంటికోస్టు, బాప్టిస్ట్ ద్వారా స్టార్ట్ అయినాయి ఇవి. స్వతంత్రానికి పూర్వం లేవా? ఏంటంటే స్వతంత్ర పూర్వానికి బ్రిటిషుల కాలంలో వాళ్ళు రోమన్ క్యాథలిక్ ఉంది, బాప్టిస్ట్ ఉంది. ఏమండి తర్వాత ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత కదా పెంటికోస్ట్ కానీ మిగిలిన శాఖలు కానీ డెవలప్ అయింది వచ్చింది. పైగా అప్పుడు ఏంటంటే చాలా చాలా మందికి రీచ్ అవ్వలేదు క్రిస్టియానిటీ. ఇప్పుడు ఎప్పుడు రీచ్ అయింది? నెమ్మదిగా గ్రామాలను బట్టి పెరిగాయి. స్వతంత్రానికి పూర్వం వివేకానందుడు మాట్లాడాడు మత మార్పిడి గురించి. ఒక హిందూ మత మార్పిడి అయితే హిందువుల సంఖ్యలో ఒకటి తగ్గినట్లు కాదు, హిందుత్వానికి ఒక శత్రువు పెరిగినట్లు అని చెప్పాడు. అంటే మత మార్పిడి ద్వారా దేని క్రిస్టియానిటీని ఉద్దేశించా లేదంటే అదర్ క్రిస్టియానిటీని ఉద్దేశించి చెప్పాడు. ఎక్కడ ఉందండి అప్పుడు క్రిస్టియానిటీ? ఎవరు వచ్చారు అప్పుడు? ఎవరు మిషనరీ? మీ వాళ్ళు చెప్తారు కదా మొదటి శతాబ్దంలో తోమా వచ్చాడు భారతదేశానికి. తోమా వచ్చాడు అనేటువంటిది ఉంది, తోమా వచ్చాడు అనేటువంటిది ఉందండి. కొంతమంది దాన్ని అగ్రీ అవుతారు, కొంతమంది అగ్రీ అవ్వరు కూడా క్రిస్టియానిటీలో. అటు ప్రూఫ్స్ లేవు కదా. ఆయనే వచ్చారు అనడానికి తోమా లాంటి పేరు పెట్టిన వాడు ఎవడన్నా వచ్చి ఉంటాడేమో అనేటువంటి సందేహం కూడా మాలో కొంతమంది వ్యక్తీకరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి గోవాలో 1560 ప్రాంతంలోనే ఇంక్విజిషన్ అనేది స్టార్ట్ చేశారు. అంటే క్రైస్తవంలోకి మారిన వాళ్ళని హింసించడం అనే పద్ధతి అక్కడ ప్రవేశపెట్టారు. అది 17వ శతాబ్దం 18వ శతాబ్దం వచ్చేటప్పటికి ఆగిపోయింది. సంభాజీ కూడా ఈ గోవా ఇంక్విజిషన్లో హిందువుల్ని కాపాడటానికి ఇక్కడి నుంచి వాళ్ళ తరపున అక్కడికి వెళ్ళి యుద్ధం చేశాడని కూడా ఉంది చరిత్ర. అంటే మొన్న ఏదో బ్రిటిషర్స్ వచ్చారు, లేకపోతే స్వతంత్రానికి పూర్వం, స్వతంత్రం వచ్చిన తర్వాత అని కాదు. సరే మీ వాళ్ళు చెప్తున్నట్లుగా మొదటి శతాబ్దంలో తోమా వచ్చాడు అవి పక్కన పెట్టినా ఒక 400-500 సంవత్సరాల నుంచి కూడా ఈ క్రైస్తవ మిషనరీలు హిందుత్వం అది భారతదేశంలో ప్రవేశించడం, అక్కడ వాళ్ళ స్ట్రెంగ్త్ పెంచుకున్న చోట హింస చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి. 400-500 సంవత్సరాల నుంచి బలంగా ఉన్నాయండి. మొన్న ఏదో స్వతంత్రం వచ్చిన తర్వాత అని లేదు. అంటే మోస్ట్లీ బాగా రీచ్ అయినటువంటిది మహా అయితే ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి. అలాగనే మొన్న 10 సంవత్సరాలకి పూర్వమే 10 సంవత్సరాల నుంచి బాగా చర్చిలు పెరిగాయి, సువార్థికులు పెరిగారు, ఏమండి విశ్వాసులు కూడా పెరిగారు. స్వతంత్రానికి పూర్వమే కుల వివక్ష పేరుతో ఒక కమ్యూనిటీని, ఎస్సీ కమ్యూనిటీని ఎక్కువగా మత మార్పిడి చేశారు. అంటే ఆ రోజుల్లో సామాజికంగా కొంత వివక్ష ఉంటే ఉండేమో తెలియదు మనకి పూర్తిగా. కుల వివక్ష ఉందండి. అదే ఆ సాకు ఇప్పుడు కూడా చాప కింద నీరులాగా ఉంది. బహుశా ఈ రోజుల్లో అయితే నాకు తెలిసి అక్కడ లేదు. ఇప్పుడు మీరు తిరుమల దేవాలయానికి వెళ్తే ఎవరు ఏ కులం ఎవరు అడగరు, అందరికీ దర్శనం చేస్తారు, అందరికీ ప్రసాదం పెడతారు. కొన్ని ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీగా అందరూ అందరిలోనే ఫాలో అవుతున్నారు, అది గొడవ లేదండి. అంటే స్ట్రాటజీ ఇక్కడ ఉందేమో నేను అనుకుంటున్నాను. లేదంటారా? పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని నేను అన్ను. కొన్ని చోట్ల ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు క్రైస్తవ దేశాల్లో వర్ణ వివక్ష, తెల్లతోలు ఆధిక్యం లేదా? ఉందండి. ప్రతి దేశంలోనూ ప్రతి ఖండంలోనూ ఉన్నటువంటి విషయం అది. ప్రతి దేశంలో కూడా ఏదో ఒక పేరుతో ఆధిపత్యం అనేది ఉంటుంది. సామాజికంగా ఉన్న రుగ్మతల మీద మనం సామాజికంగా ఫైట్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేశారంటే మతానికి ముడిపెట్టేసి మత మార్పిడి చేశారు. ఇప్పుడు అక్కడ తెల్లతోలు వాళ్ళు నల్ల వాళ్ళని హీనంగా చూస్తున్నారు, బానిసలుగా చేసుకుంటున్నారు అని చెప్పి బానిసలందరినీ హిందుత్వంలోకి మార్చేయచ్చుగా. మరి అక్కడేమో క్రైస్తవానికి సంబంధం లేదంటారా? ఇక్కడ కులవివక్ష తీసుకొచ్చి హిందుత్వానికి అంటగడతారా? ఇది కూడా సామాజిక రుగ్మత అనుకోవాలి కదా. మతం అనేటువంటిది సామాజికంగా ఉండకూడదు, అది వ్యక్తిగతంగా ఉండాలి. నెంబర్ 1. ఇక సామాజికంగా మతాన్ని ఎప్పుడైతే మనం తీసుకుని వస్తున్నామో సమాజంలో ఖచ్చితంగా మనం గ్యాప్ని క్రియేట్ చేస్తున్నాం. అది మళ్ళీ పూడ్చబడాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది, ఈలోపు చాలా నష్టం కూడా జరుగుతుంది. అది అంటే నేనేమనేది అంటే మిమ్మల్ని కోరేది శివశక్తి ద్వారా మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు సమాజ హితం కొరకు ప్రయత్నం చేయండి, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్స్ని క్రియేట్ చేయకండి. మీ ప్రసంగాలు దానికి దారితీస్తున్నాయేమో, మీ పోస్ట్ మార్టంలో కూడా దానికి దారితీస్తున్నాయేమో అనేది నా ప్రగాఢమైనటువంటి ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే ఒక ఇష్యూ ఎక్కడ జరిగినా సరే ధర్మం గెలవాలనేటప్పుడు మాతో మీరు కలిసి రావాలి, మీతో మేము కలిసి రావాలి. ఏమండి తర్వాత ఇతర మతాల పట్ల గౌరవం ఉండాలి, ఇతర మతం పట్ల ఎంతో కొంత టాలరెన్స్ ఉండాలి. అలా పరమత దూషణ ఉండకూడదు. ఏమండి మనం నమ్మినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకుంటూ ఒకవేళ ప్రకటించుకోవాలనుకుంటే ప్రకటించుకుంటూ ముందుకెళ్ళడంలో తప్పు లేదనేటువంటిది నా యొక్క వాదన. ఇప్పుడు డివైడ్ గురించి మాట్లాడితే మతాల సంగతి పక్కన పెట్టండి, అసలు కుటుంబంలో తల్లి బిడ్డలను విడదీస్తుంది కూడా మీ వాళ్ళే, పాస్టర్లు, యేసు మతం.
అవునా? రక్త సంబంధాలు చెడిపోతున్నాయి. తండ్రికి తల కొరివి పెట్టడానికి పుత్రులు అని చెప్పి ఎన్ని వీడియోలు. ఇందాక మీరు ఇది వీడియోలో మాట్లాడితే బాగుంటుందని చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా దీని కొరకే. నేను ఒక న్యూస్ చూశానండి, ముమ్మడి వారం క్రాప చింతలపూడి ఎక్కడో న్యూస్ చూశాను. వాళ్ళ ఆరోపణ ఏంటంటే మా ఊర్లో చర్చలు ఉండకూడదు, తీసేయండి అనేది వాళ్ళ ఆరోపణ. అక్కడ మత్స్యకారులు ఎక్కువ ఉంటారట, అదే వీడియోలో చూసింది చెప్తున్నాను. వాళ్ళు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే మా ఊర్లో 2 సంఘాలు 3 సంఘాలు ఉన్నాయి, వాటిని తీసేయండి బాబు అని గవర్నమెంట్కి మొరపెట్టి దండం పెడుతున్నారు. కారణం ఏంటి అని రిపోర్టర్ అడిగితే కారణం ఏం చెప్తున్నారు అని అంటే, వాళ్ళు ఫంక్షన్లకి మేము వెళ్తున్నాం, వాళ్ళ కార్యక్రమాలన్నింటికి మేము వెళ్తున్నాం. సో మేము పిలిచినప్పుడు మా కార్యక్రమాలకి కానీ మా చావులకి కానీ పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళు రావటం లేదు, తినటం లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింటే ఆవిడ చెప్పుకొచ్చింది, ఒక ఆయన చెప్పుకొచ్చారు. ఇది సమాజంలో ఉంది. ఇప్పుడు అక్కడ తినడం తినకపోవడం సెకండరీ కదా మనం తీసుకుంటే పక్కన పెడితే, మనం ఒకరిని పరామర్శించడానికి ఎవరినైనా పరామర్శిస్తాంగా. అది హిందువైనా పరామర్శించాలి, గ్రామంలో జరిగితే గ్రామస్తుడిగా మనం పరామర్శించాలి. నువ్వు తినకపో ముందైతే పరామర్శించాలి గ్రామస్తుడిగా, సామాజికంగా. ఇదంతా దీని మీద పోరాడండి, దీని మీద వీడియోలు చేయండి, దీని మీద ఒక ఐక్యతను తీసుకురండి. డివైడ్ చేసేదే మీ మతం కదండి, అదే అడుగుతున్నాను నేను. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తూ పెరిగాను. ఎవరైనా చుట్టాలు ఏదో శుభకార్యం చేసుకుంటున్నాం, మేము మతంలో దిగా మేము రాకూడదు, ఈ డైలాగ్స్ విన్నాను చిన్నప్పటి నుంచి. రాకూడదు అంటున్నారు, తినకూడదు అంటున్నారా? రాకూడదు, అసలు అటెండ్ అవ్వట్లేదు. అటెండ్ అవ్వచ్చు, అటెండ్ అవ్వడానికి ఏముంది? అయ్యో చెల్లెలింటి రోడ్డు మీద ఎవడన్నా పడిపోతే అది హిందువా ముస్లిమా అని మనం చూడడం, వెళ్ళి లేవనెత్తుతాం ఖచ్చితంగా. అలాగనే ఒక కుటుంబంలో చావు జరిగితే, ఒక గ్రామంలో చావు జరిగితే ఖచ్చితంగా వెళ్ళి పరామర్శించడం తప్పు కదా. అది మతం చెప్పట్లేదు, అది అంటే క్రైస్తవ్యం చెప్పడం లేదు, అలాగా వెళ్ళొద్దని చెప్పడం లేదు. వాళ్ళు పరామర్శించండి. ఇంకా గట్టిగా చెప్తే యేసుక్రీస్తు బోధల దగ్గరికి వస్తే, నేను తేనన్నాను కానీ తెస్తున్నాను, క్షమించండి ఈ విషయంలో. అయితే ఏమంటాడు, మీరు పెళ్ళికి అటెండ్ అయినా అటెండ్ అవ్వకపోయినా ఒక చావుకి అటెండ్ అవ్వండి మీరు ముఖ్యంగా అని చెప్తాడు, పరామర్శించాలంటాడు యేసుక్రీస్తు. అదే యేసు తండ్రి శవాన్ని పాతి పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు కదా, అవును, శిష్యుడికి ఇవ్వలేదు కదా. అవును, ఆయనే ఏం చెప్పాడు, నేను తల్లి బిడ్డల మధ్య అంటే అక్కడ అంటే కాంటెక్స్ట్ బేస్డ్ ఉంటుంది అది. అంటే నేను ఇక్కడ కోట్ ఏంటంటే జనరల్గా తీసుకోవడానికి, క్రాస్ చేయడానికి కాదు. ఇప్పుడు క్రాస్ చేయాలంటే దీన్ని మనం క్రాస్ చేయాలి. అంటే మీ పాస్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళు సెలెక్టివ్గా 2 వెర్షన్స్ ఉంటాయి. ఓకే, అటు ఉంటాయి. ఇప్పుడు ప్రసాదం తినొచ్చా తినకూడదా, పాస్టర్లు కొట్టు చేస్తారు. తినొచ్చు అనేది అదే బైబిల్లో చూపిస్తారు, తినకూడదు అని అదే బైబిల్లో చూపిస్తారు. వీళ్ళకి కావాల్సిన 2 అందులో ఉంటాయి, ఎవరికి కావాల్సిన వాడు తీసుకుంటాడు. ఇది కూడా బైబిల్ అంటే ఇది కూడా బైబిల్ అంటాడు. యేసు దేవుడే కదా కొట్టు చేస్తారు, యేసు దేవుడు అని బైబిల్లో చూపిస్తారు, యేసు దేవుడు కాదని బైబిల్లో చూపిస్తారు. అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది బైబిల్. ఫస్ట్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది బైబిల్ కాదు, మీరు అన్నట్టు బోధకులు. 2 అందులో ఉన్నాయి కదా. 2 అందులో కాదండి, అది ఎందుకు చెప్పాడు, ఏ కాంటాక్స్లో చెప్పాడు, దేని నివృత్తి చేయడానికి చెప్పాడు అనేటువంటిది ఉంటుందండి. మనం ఏంటంటే క్రాస్ రిఫరెన్స్లో వెళ్ళేటప్పటికి కాంట్రవర్సీ ఖచ్చితంగా ఉంటుంది. క్రాస్ రిఫరెన్స్కి వెళ్తే కాంట్రవర్సీ ఉంటుంది, దాన్ని ఒప్పుకోవచ్చు. ఇప్పుడు నిర్ద్వందంగా యెహోవాతో పాటు యేసు దేవుడే లేదా యేసే దేవుడు అని యెహోవాతో చెప్పించారనుకోండి, అయిపోయింది క్లారిటీ. అసలు యెహోవా క్యారెక్టర్ ఎక్కడా కూడా నాతో పాటు ఇంకో దేవుడు ఉన్నాడని కానీ, నా కుమారుడు యేసు అని కానీ ఎక్కడా చెప్పలేదు. ఆయన చెప్పాడు ఎక్కడన్నా, నేనే దేవుడు, నేను తప్ప ఇంకో దేవుడు లేడు, ఆయన అద్వితీయుడు అని చెప్పి మోషే చెప్తాడు. ఇప్పుడు ఆయన ఒక్కడే, ఆయనే అద్వితీయుడు అని చెప్పి మళ్ళీ యేసు కూడా దేవుడే అని చెప్పి కొత్త నిబంధన రాస్తే, ఈ టైటిల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చేద్దాం. ఏది ఈ టైటిల్ ఇప్పుడు చెప్పిన టైటిల్, యెహోవా దేవుడు యేసుక్రీస్తుని దేవుడు కాదు అంటే దేవుడని ఎక్కడా చెప్పలేదు అనేటువంటి. నేను మాట్లాడేది బైబిల్ ప్రకారంగా. బైబిల్ బయటకు వస్తే అసలు యేసు కాదు యెహోవా కాదు. అసలు నేను మీరు బైబిల్ ప్రకారంగా చెప్పారు కాబట్టి దానికి ఆన్సర్, ఎక్సలెంట్ ఆన్సర్ నేను బైబిల్ ప్రకారంగా ఇస్తాను మీకు. సరే మాట్లాడదానండి అండి. అలాగే ఒక 4-5 టాపిక్లు ఒకసారి పెట్టుకుని మాట్లాడదామండి. తప్పకుండా. అయితే ఇక్కడ నేననేది ఏంటంటే అండి, సమాజంలో అధర్మము ఎందులో జరిగిన, ముస్లిమ్స్లో జరిగిన, హైందవ్యంలో జరిగిన, క్రిస్టియానిటీలో జరిగిన సంయుక్తంగా పోరాడేటువంటి విధానంలోకి మీరు వస్తారా? తప్పు జరిగిందండి, ఇద్దరు, ఒక క్రైస్తవుడు ఒక హిందువు కొట్టి చచ్చారు. ఇప్పుడు మీరు హిందువుల తరపుకి మీరు వెళ్ళిపోతారా వెంటనే పూర్వపదాలు ఆలోచించకుండా? లేదంటే నేను క్రైస్తవుడి తరపున వెళ్ళిపోతానా పూర్వపదాలు ఆలోచించకుండా? లేదు అంటే పూర్వపదాలు ఆలోచించి ధర్మం వైపు నిలబడదామా? మేము ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడతాం ఖచ్చితంగా. అవును. అయితే సమాజ హితానికి ధర్మం వైపు నిలబడడం అనేటువంటిది చాలా
ప్రథమమైనటువంటి క్వాలిటీ హక్కు, అది బాధ్యత కూడా, మన సామాజిక బాధ్యత. కనుక మనందరము కూడా ఇప్పుడు మీరు విమర్శిస్తున్నారు, దానికి ప్రతిగా విమర్శించే వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వారిని సపోర్ట్ చేసే వాళ్ళు వారుకున్నారు, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు మీకున్నారు. దీని ద్వారా ప్రధానంగా ఒక పెద్ద గ్యాప్ పెరిగిపోతుంది. ఆ గ్యాప్లో ఒక రకంగా మనం కొట్టుకు చచ్చిపోతామేమో, అంతర్యుద్ధాలు ఏమైనా జరుగుతాయేమో. ఆ స్పృహ మొట్టమొదట బైబిల్ రాసిన వాళ్ళకి ఉండాలి. అప్పటికే ప్రపంచంలో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న ఆరాధనా పద్ధతుల్ని మనం తప్పుపడితే కొట్టుకు చేస్తారు, మత కలహాలు పెరుగుతాయి, అందరి ఆలోచన విధానం, అందరి దృక్కోణం ఒక రకంగా ఉండవు, భిన్నమైన ఆరాధనా పద్ధతులను ఎన్నుకుంటారు. ఆ స్వేచ్ఛ ఉండాలి. ఈ వైవిధ్యాన్ని యాక్సెప్ట్ చేయడం చేతగాని వాళ్ళు ఒక కొత్త మతాన్ని తయారు చేస్తూ నిరంకుశత్వంగా నేను చెప్పినోడే, నేను చెప్పిన విధానమే నాదే, మిగిలినవన్నీ సాతాన్లు అని వాళ్ళ మెంటాలిటీతో వాళ్ళకున్న మైండ్ సెట్తో ఒకటి తయారు చేశారు. అక్కడ మొదలైంది. మీకు ఇప్పుడు మీరు చెప్తున్న ఏదైతే ఈ సమస్య విత్తనం అక్కడి నుంచి ఉంది. కాబట్టి వాళ్ళకి ఆ స్పృహ లేదు. ప్రచారం చేసే వాళ్ళకన్నా ఆ స్పృహ ఉండాలి. ఆ రోజుల్లో వాళ్ళు ఏదో రాసుకున్నారు, సరే వాళ్ళ మనస్తత్వం అది. ఈ రోజుల్లో మనకి ఇది అప్లై అవ్వదు, మనకు అనవసరం ఇది అని చెప్పి ప్రచారం చేసే వాళ్ళకి ఆ స్పృహ ఉండాలి. ఆడెవడో రాసి పడేసాడు, వీడు దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఇదే అని చెప్పి వీడు ఇంకొంచెం 4 అసలు ఉన్నది కాదు ఇంకొంచెం పోపేస్తాడు, వీడు ఇంకొంచెం మసాలా వేసి చెప్తాడు. ఇప్పుడు చెప్తాడు కదా శాలిమరాజుడు, అది బైబిల్లో ఎక్కడ ఉందో మీరు అడుగుతున్నారు. అంటే బైబిల్లో లేనివి చెప్తున్నారని అనే కదా. ఖచ్చితంగా జరుగుతున్నాయి. అంటే ఉన్నదే ప్రమాదం. అంటే నేను చెప్తున్నాను కదా, మా క్రైస్తవ సమాజంలో కొంతమంది ఉన్నారు. అంటే క్రైస్తవ సమాజం చాలా మంది ఉన్నారు. క్రైస్తవ సమాజంలోనే కొన్ని శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క శాఖది ఒక్కొక్క విధానం. సో వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక చోట కూర్చునే ప్రయత్నం చేయలేదు. ఏది రైట్ అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఎవరు పందాలు చేయరు వాళ్ళు. ఎందుకనంటే అసలు పక్కోడిని పట్టించుకునేటువంటి ఆలోచనే లేదు అడిగి. వాడు ఆదివారం వస్తే చర్చికి వెళ్తాడు, ఆడికి ఏమైనా చెప్పాలనుకుంటే 4 మాటలు చెప్తాడు, దేవుడి గురించో సాక్ష్యం ఏదో చెప్పుకుంటాడు, చెప్పిన ఏమో వింటాడు, వస్తాడు ఇంటికాడ ఏమైనా ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇప్పుడు ఎవడో ఏదో చెప్పాడు కదా, ఇప్పుడు ఆడికి కౌంటర్ ఇద్దామని కానీ, వాడితో కొంచెం కూర్చుందామని కానీ, మాట్లాడదామని కానీ ఆలోచన ఆడికి ఉండదండి. ఆడు ఎప్పుడు కూడా సెపరేటింగ్ అయిపోయాడు. ఇంకా క్రైస్తవులు ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భక్తి వరకు తీసుకుంటారు, వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. పోరాటం చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదండి. మీరు అనవసరంగా భయపడుతున్నారేమో అనేటువంటి ఆలోచన. భయపడటం కాదు, జాగ్రత్త పడుతున్నాం. మాకు 3 చేపల కథ ఉంటుంది కదా, దీర్ఘదర్శి, సమయస్ఫూర్తి అని చెప్పి, ఇంకొకటి మందబుద్ధి అని. అవును. దీర్ఘదర్శి ముందే దర్శించి రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి వెళ్ళిపోతుంది. సమయస్ఫూర్తితో ఒకటి తప్పించుకుంటుంది, మందబుద్ధి బలైపోతుంది. కాబట్టి చరిత్ర నుంచి మేము పాఠాలు నేర్చుకుంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో మైనారిటీలు అయిపోయారు, పారిపోయారు. చరిత్ర నుంచి మేము పాఠాలు నేర్చుకుని ఇప్పుడు కూడా జాగ్రత్త పడకపోతే మందబుద్ధిలాగే మిగిలిపోతాం. ఇప్పుడు అలాగనే ఇప్పుడు ఏదో శివశక్తి ద్వారా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అనుకోవట్లేదు. పోనీ ఇప్పుడు దాడి ఇక్కడి నుంచి జరుగుతుంది కనుకన వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అని భావం సమాజంలో లేదు, క్రైస్తవ సమాజంలో లేదు. మీరు దాడి చేస్తున్నారు, మనం జాగ్రత్త పడాలనేటువంటి ఆలోచనే వాళ్ళకి వచ్చేసింది. మీరు నా వీడియోలు చాలా చూశారు కదా, అందులో ప్రతి వీడియో దాదాపుగా నేను కౌంటర్లు ఇచ్చిన ప్రతి వీడియోలో ముందు పాస్టర్ మాట్లాడింది ప్లే చేసి నేను కౌంటర్ ఇస్తున్నానా, నేను ముందే మాట్లాడేస్తున్నానా? చేస్తున్నారు తప్పు. ముందు పాస్టర్లో మాట్లాడింది ప్లే చేసి కౌంటర్ ఇస్తున్నారు. అందులో కొన్ని వీడియోలు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి, నాలెడ్జ్ కూడా ఉంటుంది. అది మాకు ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఎందుకునంటే అవి తప్పు 100%. దాన్ని మేము ఒప్పుకుంటాం, మేము కూడా ప్రకటన చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మాత్రం కామన్ సెన్స్ క్రైస్తవులకి లేకపోతే నన్ను నేనేదో ముందు మొదలు పెట్టాననే వాళ్ళకి ఎందుకు ఉండట్లేదు. అంటే పాస్టర్లు ముందు మాట్లాడిన దానికి నేను కౌంటర్లు ఇస్తున్నాను కదా. ఇప్పటికీ చాలా వీడియోలు మిగిలిపోతుంది, నాకు టైం లేక చేయలేకపోతున్నాను. ఎంతోమంది లింకులు పంపించి దీనికి కౌంటర్ చేయండి, దీనికి కౌంటర్ చేయండి. ఈ మధ్య కొత్త వీడియో వచ్చింది, ఆడేవాడు సాక్ష్యం చెప్తా, నేను తిరుపతిలో ఉంటాను, సాతాను సింహాసనం వేసి కూర్చున్నాడు ఎక్కడని చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? అంటే ఈ పైత్యం అంతా ఇప్పుడు వీడు రక్త బీజుల్లాగా పుట్టుకొస్తానే ఉన్నారండి. ఇప్పుడు నేను ఈరోజు 10 మందికి కౌంటర్ ఇచ్చాను, రేపు పొద్దున ఇంకో 10 మంది రాక్షసులు తయారవుతున్నారు. ఆ రక్త బీజులు లాంటి ఆ రాక్షసులు అక్కడి నుంచి వస్తున్నారు. అంటే మీరు జాతీయవాదం కొరకు ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే హైందవ వాదం గురించి ప్రయత్నం చేస్తున్నారా? హిందుత్వం జాతీయవాదం రెండు ఒకటే. హిందువుగా ఉన్న వాళ్ళకి జాతీయవాదం ఉంటుంది. ఎందుకు అంతేనంటారా? ఇప్పుడు ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా భారతీయులు కారా? భారతీయులే కానీ మానసికంగా విశ్వాస ప్రకారం నేను క్రైస్తవ్యంలోకి వెళ్ళాను, అయినా నేను భారతీయుని కాదా? నేను భారతీయుని మొట్టమొదటిగా. నేను విశ్వాసించిన తర్వాత భారతీయ క్రైస్తవుని.
ఇప్పుడు మీకు లోపల ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ బలంగా ఉన్నాయనుకోండి, మీకు వైరస్ అటాక్ అయినా మీరు బలంగా ఉంటారు. కొంతమంది బలహీనలు ఉంటారు, కరోనా వైరస్ అటాక్ అయినా చచ్చిపోయినారు. ఇప్పుడు కరోనా వైరస్ చంపేస్తుందా? లేదు నేను ఆరోగ్యంగానే ఉన్నాను, కరోనా వైరస్ వచ్చినా కూడా నేను రావలేదు అంటే మనకి ఆరోగ్యం బలంగా ఉంది, కానీ బలహీనంగా ఉన్న వాళ్ళని చంపేసింది కదా. అలాగే హ్యూమన్ ఎథిక్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి, లోపల వాల్యూస్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ వైరస్ ఎక్కితే వాళ్ళు దేశ వ్యతిరేకులు అయిపోతారు. అందుకే అంటున్నాను యాంటీవైరస్ మీరు ఎక్కించండి సార్ అంటున్నాను నేను. మేము చేస్తుంది అదే కదండి. ఇప్పుడు చెయ్యండి, కాకపోతే దాన్ని మీరు చేసేది ఏంటి, దీన్ని పోస్ట్ మార్టం చేస్తున్నారు, వీళ్ళు చేసినటువంటి బోధనలు పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఇవదా కాదు, మనకు ఏవైతే ఆధారాలుగా ఉన్నాయో అంటే ఎథిక్స్, తర్వాత మన రాజ్యం సామరస్యంగా ఉండడానికి కావాల్సినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బలోపేతం చేసి వాటిని ప్రజల్లోకి పంపించండి. ఇది మీరు తప్పు అనుకున్నప్పుడు, ట్రాష్ అనుకున్నప్పుడు దీన్ని నెగిటివ్గా ఎంతకాలం వాళ్ళలో పంపించి చైతన్యం తీసుకొస్తారు మీరు? కేవలం ఇప్పుడు బైబిల్లో ఉన్న విషయాలే కాదు, మేము రామాయణం గురించి డిబేట్లు చేస్తున్నామా, భాగవతం, భగవద్గీత అన్ని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ బోధనా విధానంలోకి తీసుకురండి. చేయాలి. అయితే ఇప్పుడు మీకున్న రిసోర్సెస్ మాకు లేవు. ఇప్పుడు మీరు ఒక పాస్టర్ని తయారు చేశారు, ఆ పాస్టర్ ఆటోమేటిక్గా సెల్ఫ్ సర్వైవల్లోకి వచ్చేస్తాడు. ఓ 10 మందిని మతం మారిస్తే అతను వేరే ఇన్కమ్ అవసరంలా, ఈ 10 మంది నుంచి బతికేస్తాడు. ఇప్పుడు మేము 100 మంది కార్యకర్తలకి శిక్షణ ఇచ్చి వాళ్ళని బోధకులుగా, ప్రచారకులుగా పంపిస్తాం, కానీ 100 మందిని ఎవరు పోషిస్తారు? శాలరీ ఎవరు ఇస్తారు? హిందుత్వంలో ఆ సిస్టమ్ లేదు. మీకు ఉంది కాబట్టి మీకు ప్రచార వ్యవస్థ బలంగా ఉంది. 2 లక్షల మంది పాస్టర్లే ఉన్నారు. మాకు వచ్చిన కానుకల కంటే మా గొల్లల్లో వచ్చే కానుకలు ఎక్కువేమో కదా. రేపు పొద్దున్న మరి ఎలా దేవాలయాల నుంచి వచ్చే ఇన్కమ్ ఎవరు తీసుకుంటున్నారండి? గవర్నమెంట్ తీసుకుంటుంది. అంటే మొన్న పాస్టర్ గారు కూడా ఒక వాదం చేశారు, నేను విన్నాను, ఎవరో పేరు తెలియదు కానీ, ఇప్పుడు దేవాదాయ శాఖ ఉంది కదా, అందులోకి మా చర్చిలను కూడా తీసేసుకోండి అని చెప్పి ఒక ఆయన ఎవరో అన్నారు. తీసుకోవాలి మరి, లెక్క అయితే తీసేసుకుంటే. ప్రభుత్వం దృష్టిలో దేవాదాయ శాఖలో కేవలం హిందూ దేవాలయాలే ఉన్నాయంటే ప్రభుత్వం దృష్టిలో దేవుడు అంటే హిందూ దేవుళ్ళే. మిగిలినవి వాళ్ళు దేవతలు కాదు. దేవుడు మీది ఇంక్లూసివ్ అని మీరే చెప్తారు కదా, ఏది వచ్చినా మేము తీసుకుంటామని చెప్పి, అలాగే తీసుకుని దాన్ని కూడా అందులో కలపచ్చు కదా. ఏంటండి, ఇప్పుడు హిందుత్వం అంటే ఇంక్లూసివ్ అనుకుంటాం అని అంటారు కదా, ఏదైనా సరే అది కలుపుకుంటుంది, కలుపుకోలుతనం ఎక్కువ అనేసి అంటాం కదా మనం. అంటే అలాగన దీన్ని కూడా కలుపుకుని ఆ శాఖలు క్రైస్తవ్యాన్ని కూడా కలుపుకుని, అంటే మీ వాళ్ళే కలిపేసేలాగా ఉన్నారు యేసుని. ఎక్కడ ఇప్పుడు ధ్వజస్తంభాలు ఇవన్నీ వస్తున్నాయి కదా, యేసు కళ్యాణాలు ఇవన్నీ చేస్తున్నారా, కొబ్బరికాయలు కొడుతున్నారు, ఊరేగింపులు చేస్తున్నారు. ఇప్పుడు మాకంటే ఫాస్ట్గా మీ వాళ్ళే యేసుని హిందూగా మార్చేస్తున్నారు. కొన్నాళ్ళు మార్చేసారులేండి, కానీ దాన్ని చట్టపరంగా తీసుకోవాలి కదా, ప్రభుత్వం తీసుకోవాలి కదా. అలా తీసుకుంటే గొడవే ఉండదు కదా అంటున్నాను. అంటే ప్రభుత్వంలో మార్పు రావాలంటే మరి దానికి తగిన విధంగా అనేది ఒక ఆయన అన్నారు, అది ఎంతవరకు ఎలా వర్క్ అవుతుంది, చట్టపరంగా కుదురుద్దా లేదనేది నాకు తెలియదు. ఆయన అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు బ్లాక్ మనీ ఎక్కువగా ఉంది పాస్టర్ల దగ్గర, ఎందుకంటే కానుకలు ఇవన్నీ కూడా క్యాష్ రూపంలో వస్తాయి వాళ్ళకి డైరెక్ట్గా. వీళ్ళు ఎవరికి కూడా లెక్కలు చెప్పాల్సిన అవసరం కూడా, ఆ క్యాష్ వచ్చిన దాన్ని ఎవరికి లెక్కలు చెప్తారు? అది మీ దగ్గర ఉందా ఆధారం, బ్లాక్ మనీ ఉంది వీళ్ళ దగ్గర అని ఉంటే? ఈ మధ్య కేరళలో ఒక పాస్టర్ని పట్టుకుంటే 5,000 కోట్లు బ్లాక్ మనీ దొరికింది. ఓకే, పట్టుకోండి, తీసుకోండి దాన్ని. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా అక్కడ సిస్టమ్ ఎలా ఉంది. ఇప్పుడు కల్వర్ సతీష్ ఉన్నాడు, వాళ్ళు 50,000 మంది అటెండ్ అవుతున్నారు, వీళ్ళందరి దగ్గర సంచులు పట్టుకుని వెళ్తున్నారు, బొచ్చులు పట్టుకుని, అందరూ క్యాష్ అందులో వేస్తున్నారు. అదంతా క్యాష్ రూపాయలు వస్తుంది కదా. ఒక ఆదివారం వచ్చిందంటే ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయి? ఆ కోట్ల రూపాయలు క్యాష్ వచ్చింది అంటే బ్లాక్ మనీయే కదా. అంతా ఎవరికి లెక్కలు చెప్తున్నారు వాళ్ళు? ఇవ్వాలి, ట్యాక్స్ కట్టాలి, లేదా మీలాంటి వాళ్ళు ఎవిడెన్స్ తీసుకుని అసలు మానిటరింగ్ చేసేవాళ్ళు ఎవరు? రైట్ చేయాలండి మీలాంటి వాళ్ళు. మీరు చేయండి, మేమా క్రైస్తవ వ్యవస్థలన్నింటి మీద ఒకసారి మానిటైజ్ చేసి రైడ్కి పంపించండి. ప్రభుత్వం మందే అంటున్నారు కదా. మాకు ఎవరిది ప్రభుత్వం మందే అంటున్నారు. మా బాబాయ్దా పెద్దనాందా ఏమో మందే అని ఒక భావన ఉంది. ఎవరు మన భారతీయ సమాజంలో అలాంటప్పుడు మరి రైడ్ చేయించండి. నాకు 4 కమాండోలను ఇచ్చి స్క్వాడ్ ఇవన్నీ ఏర్పాటు చేసి వెహికల్ ఇస్తే, గవర్నమెంట్ పవర్స్ ఇస్తే వెళ్తాను. మరి మీరు కాదు, మీరు చేయాల్సిన అక్కర్లేదు, ప్రెజర్ తీసుకురండి. ఎవరు చేస్తారో దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ని పంపించండి. నిజంగా దొరికితే తీసుకొచ్చి మన భారతీయ సంపదలో కలపడదండి, తప్పేముంది? మా దగ్గర డబ్బు ఉంటే తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది ఖచ్చితంగా. అంటే అది అన్యాయంగా ఉంది. చెప్తుంది ఆరోపణ అంటారా, నిజం అంటారా? ఏదండి, నేనే ఆదివారం వస్తే నాకు రూపాయి రాదు. పెద్ద చర్చిల్లో, నేను చెప్పేది పెద్ద కార్పొరేట్ చర్చిల్లో లక్షలు కోట్లు జమ అవుతున్నాయా లేదా? ఖచ్చితంగా అవుతుంది. మరి ఇంకేంటి? అయితే వాళ్ళ దగ్గర ట్యాక్స్ కట్టట్లేదు అనుకోండి, రికార్డెడ్గా లేదనుకోండి, అది ఎక్కడుందో పట్టుకోండి, అది మీ రైట్స్ ఉందనేది నేను ఒప్పుకుంటాను.
ఒక ఆదివారం వచ్చినప్పటికి నెలగా 4 ఆదివారాలు వచ్చినప్పటికి 100 కోట్లు అయితే అవుతున్నాయి, వస్తున్నాయి సంస్థలకి. మీరైనా కొంతమంది ఏమంటారు, మీరు అమెరికా నుంచి వస్తుందని కొంతమంది అంటారు. లేదు, లోకల్లోనే కలవర సతీష్ లాంటి టెంపుల్కి లోకల్ ప్రజలే ఇస్తున్నారు. అది ఎక్కడ అమెరికా ఫండ్స్ కూడా అవసరం లేదు, ఇక్కడే లక్షల కోట్లు జమ అవుతున్నాయి కదా. అయితే ఇదంతా బ్లాక్ మనీ క్యాష్ రూపంలో వస్తుంది. దీనికి వీళ్ళు ఎవరికి లెక్కలు చెప్తున్నారు? అది దేశానికి నష్టం కదా. నష్టమే మరి. బ్లాక్ మనీ అనేది దేశానికి నష్టం. దీని ప్రభుత్వం వర్క్ చేయాలి. ప్రభుత్వం వర్క్ చేయాలంటే మీలాంటి వాళ్ళు వర్క్ చేయించాలి. ఎందుకంటే ఎవిడెన్స్లు మీరే కదా చెప్పుకొస్తున్నారు, మీరే ఎక్కువ వర్క్ చేస్తున్నారు ఎవిడెన్స్ల మీద. మేము ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరిగిన చర్చిల మీద కంప్లైంట్ చేస్తున్నాం. ఎన్ని చర్చిల మీద ఇస్తే ఎక్కడ యాక్షన్స్ తీసుకుంటున్నారు? ఏలూరులో అయితే ఆర్డర్స్ వచ్చినాయి చర్చ్ తీసేయమని, అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. మరి ఇప్పుడు అధికారులు ఇల్లీగల్ పర్మిషన్ లేకుండా కట్టారు. జనావాసాల మధ్య ఇందిరమ్మ ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు తీసుకుని చర్చి కట్టేశాడు. అంటే ప్రభుత్వం డబ్బులు తీసుకుని ఇంటికి అది చర్చిగా మార్చేసాడు. అది చర్చిగా వాడుకుంటున్నారా లేదా చర్చ్ కింద పెట్టి పూర్తిగా చర్చిని అసలు రిజిస్టర్ అయిందా? చర్చ్ అని పేరు రిజిస్టర్ అయిందా? బయట బోర్డు పెట్టేసాడు, లోపల హాలు బలిపేట అన్ని పెట్టేశాడు. ఓకే అండి, ప్రార్థన చేసుకోవడానికి ఏముంది, చేసుకునేవ్వండి, తప్పేముంది. కొన్ని ఇల్లే పైన గుడిసి చేసుకుని మా దేవుడిని ఏదో ఆరాధించుకున్నాం. పైన గుడిసి కాదు, మొత్తం ఇల్లే చర్చ చేశాడు. కొన్ని ఇల్లు చర్చ చేసి అంటే గవర్నమెంట్ దృష్టిలో అది ఇల్లు, ఇంటికి అప్లై చేశాడు, డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు ఎవరై? మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ట్యాక్స్ కట్టినాయి, గవర్నమెంట్ ఇచ్చింది, జనం కట్టిన ట్యాక్స్ తో చర్చి కట్టుకున్నాడు. ఇల్లు అని చెప్పి మోసం చేశాడు. అసలు ఇళ్ల మధ్యలో ఆవాసాల మధ్య చర్చి కట్టకూడదు, ఇదొక క్రైమ్. 2 రకాల క్రైమ్స్ చేశాడు. ఇది మూసేయమని ఆర్డర్స్ వచ్చినాయి, అది ఇంప్లిమెంట్ చేయట్లేదు అధికారులు. ఓకే, మరి ప్రభుత్వం అంటే ఇప్పుడు మనం దేవాలయాలు కానీ చర్చిలు కానీ ఎక్కడెక్కడ కట్టుకోవచ్చండి? అంటే దానికి ప్రత్యేకంగా ఎక్కడైనా కట్టుకోవచ్చు. దానికి సెపరేట్గా రూల్స్ ఉన్నాయి. ప్రార్థనా మందిరాలు నిర్మాణం జరగాలి అని అంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏ చర్చి కూడా ఫాలో అవట్లా. ఇప్పుడున్న చర్చిల్లో 99.99% చర్చిలకి అనుమతులు అన్నీ కూడా అక్రమంగా కట్టినాయి. ఓకే, కాకపోతే దాని మీద దృష్టి పెట్టి ఫైట్ చేస్తే దాని మీద చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు మన సామాజికంగా ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఏదో ఆరాధించుకునే అవకాశం ఉంది, ఏ దేవునైనా ఆరాధించుకోవచ్చు. సో వాళ్ళు క్రైస్తవులు యేసుక్రీస్తుని ఆరాధించుకుంటున్నారు, నేను శివుడిని ఆరాధించుకుంటాను, మీరు రాముడిని ఆరాధించుకుంటారు. సరే, అంతవరకు ఇబ్బంది ఏం లేదు కదా. మీకున్న ఆరోపణల్లో ఇది. నేను ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే, సమాజము సామరస్యంగా ఉండడానికి కావాల్సినటువంటి ఆ విధానంలో మనం ఫైట్ చేస్తే బాగుంటుంది అనేది ఒకటి. అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టి కొట్టుకునేటువంటి పరిస్థితికి రాకుండా, అంటే మీదో కల్టి కింద తయారైపోతుందండి, వాళ్ళతో కల్టి కింద తయారైపోతుంది అనేది నాది ప్రధానమైనటువంటి ఆవేదన. ఇప్పుడు తయారైపోవడం కాదు, ఆల్రెడీ తయారై ప్రమాదకరంగా ఉన్న వ్యవస్థని ఎదుర్కోవడానికి మేము సిద్ధమవుతున్నాం తప్ప ఓకే ఇది మేము కొత్తగా తయారు చేసింది కాదు. సరే, నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా, మొన్న నేను అనౌన్స్ చేశాను, నా జీవితకాలం ముగించేలోపు ఒకటన్నా మిగిలిపోద్దేమో, అది నేను ఓపెన్గా చెప్పాను. మీ వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఇంచుమించుగా అవే చెప్పారు. మనకి అవకాశం వస్తే ఖచ్చితంగా భారతదేశాన్ని బైబిల్ దేశంగా మార్చేస్తాం, సంపూర్ణంగా యేసు రాజ్యం తేవడం మా లక్ష్యం అని చెప్పి ఈ పాస్టర్లు చెప్పలేదా? యేసు రాజ్యం తేవడం అంటే ఏంటి? హిందుత్వం తుడిచేయడం కదా. హిందుత్వం లేకుండా చేసి మీరు యేసు మతం తీసుకొస్తారు. నేను దాన్ని కొంచెం రివర్స్లో చెప్పాను అంతే. ఓకే అండి, దీని స్టేట్మెంట్ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానండి. ఇదే స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్ ఇస్తాను. చెప్పండి. కరుణాకర్ సుగ్నా గారు చెప్పినట్లుగా భారతదేశంలో ఒక చర్చ్ కూడా లేకుండా చేయాలనేటువంటి ఆలోచన ఆయనకు ఉంది, చేయకుండా పోతానేమో అనేటువంటి భయం కూడా ఆయనకు ఉంది. ఆయన ఆ చేసేటప్పటికి నేను ఉంటానో లేదో అనేది నాకు భయంగా ఉంది, అది చూడాలనేటువంటి కోరిక ఉంది నాకు. రెండోది ఏంటంటే, దానికి మించిన చర్చిలు పెరుగుతాయి అనేటువంటి విధానం కూడా ఆయనకి నేను సభామూర్ఖంగా ఇంటర్వ్యూపూర్వకంగా చెప్తున్నాను. సరే, మీ ప్రయత్నం మీరు చేయండి. ఇప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా మీ మిషన్ మీకు ఉంటుంది కదా, ఖచ్చితంగా మీరు ఆల్రెడీ యుద్ధక్షేత్రంలో ఉన్నారు, మీకు మీకు ఆ క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది మా వాళ్ళకే, కాబట్టి మేము మేల్కొల్పుతున్నాం మా వాళ్ళని. మేల్కొల్పుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, మిమ్మల్ని చీమలో పుట్టలో ఉన్నటువంటి చీమ అని పోల్చారు సూర్యనారాయణ గారు. ఆ పుట్టలో ఉన్నటువంటి చీమ ఎవరు అనుకుంటున్నారు? మన కరుణాకర్ సుగ్నా గారు లాంటి వాళ్ళు. అది కొడుతుంది, కుట్టిస్తుంది అని దేంట్లో చెప్పుకొచ్చారనమాట. ఇప్పుడు నాకు తెలియక నేను ఏలు పెడితే మీరు నన్ను కుట్టేస్తారా అంటే, చీమ కాబట్టి కుట్టింది. అంటే ఆ చీమకున్నటువంటి ఆ ప్రతిఘటించే స్వభావం మీలో ఉంది. మనుషులకు కూడా, అంటే హిందువులకు కూడా ఉండాలి అనేది అక్కడ ఆయన చెప్పింది. ఆయన చెప్పినట్టు. లేకపోతే
ఇప్పుడు చీమలు కుట్టే స్వభావం లేకపోతే పుట్టలన్నింటినీ ధ్వంసం చేసేస్తారు, ప్రతి జీవిని నాశనం చేసేస్తుంది. పుట్టలో వెళ్ళి పెడితే కొడతదని భయం ఉంటేనే కదా వాడి జోలికి పోరు. కానీ హిందువుల జోలికి వెళ్తే వీళ్ళు తిరగబడరు అనే భావన ఉండబట్టే ఇన్ని రోజులు మీరు హిందుత్వం మీద పడ్డారు. ఇప్పుడు తిరగబడుతున్నారు అంటే పుట్టలో వెళ్ళి పెడితే కొడుతున్నారు హిందువులు అనే భయం వస్తే హిందువుల జోలికి రాకుండా ఉంటారు. ఆ భయం ఖచ్చితంగా వస్తుంది, దరిదాపుల్లోనే వస్తుంది. మంచిదండి. అది ఏదో సినిమాలో ప్రాబ్లం ఏంటంటే నీకు భయం లేకపోవడం అంటాడు పవన్ కళ్యాణ్. ఇక నుంచి నీకు భయాన్ని టన్నుల్లో పరిచయం చేస్తానంటాడు. అలాగే మీ పాస్టర్లందరికీ భయం లేకుండా పోయింది, హిందువులన్నా హిందుత్వం అన్నా. ఆ భయం అనేది కొన్ని టన్నుల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. నాకైతే నా జీవిత ఆశయం, జీవిత లక్ష్యం, గమ్యం అంతా కూడా హిందుత్వం కోసం పనిచేయటం, ఈ మత మార్పిడి ముఠాలని, మాఫియాలని పూర్తిగా సర్వనాశనం చేయటం. ఇందులోనే నాకు ఎక్కువ ఉంటుంది. అవసరమైతే మళ్ళీ మళ్ళీ దీనికోసమే. నేను సభాముఖంగా మీకు ఇంకో చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో చర్చిల్లో, దొంగ సాక్ష్యాలు ఎక్కడైతే ఉన్నాయో, దొంగ ప్రలోభాలు పెట్టి ఎక్కడైతే మత మార్పులు చేస్తున్నారో, ఎక్కడైతే జనాల్ని మభ్యపెట్టి ఆలోచనలకి భయపెట్టి ఎంతమంది అయితే ధనార్జన చేస్తూ ఉన్నారో, ఏమండి, వీళ్ళందరినీ మట్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అలాగనే భారతదేశంలో ఎంతోమంది క్రైస్తవులు నిజాయితీగా పరమతం పట్ల ద్వేషం లేకుండా మర్యాద, గౌరవం కలిగి ఉన్నటువంటి ఎంతోమంది సేవకులు ఉన్నారు. అలే భావజాలం కలిగినటువంటి ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా మీరు కలిసి పనిచేయాలనేటువంటిది ఆలోచన. వారందరూ మీ సోదరులుగా, భారతీయులుగా మీరు స్వీకరించి అలాంటి భావజాలాల్లో ఉన్నటువంటి వారిని మీరు స్వీకరించాలనేటువంటిది నా కోరిక. ఇదిగో మాఫియా అన్నారు చూసారా, ఆ మాఫియాని ఖచ్చితంగా మీరు నేను బ్రతుకుండగా మీరు నాశనం చేయాలి. నేను ప్రశ్నిస్తాను, లేకపోతే ఎవరు ప్రశ్నించకపోయినా నేను ప్రశ్నించేవాడిగా మీ పక్షంగా నేను ఉంటాను. వాళ్ళ సంగతి ఏమైంది, వీళ్ళ సంగతి ఏమైంది, మిమ్మల్ని నేను పొడుస్తూ ఉంటాను. అది ఎక్కడ నా అన్యాయం జరిగినా మేము ప్రతిఘటించడానికి మేము రెడీగా ఉన్నాం. అది మాలోనైనా, మీలోనైనా, ఎవరిలోనైనా మీరు కూడా అదే ధోరణిలో కలిగి మాతో కలిసి పనిచేయాలి. ఇన్ని వీడియోలు చూపించే కదా మేము ప్రతిఘటించండి, మేము పోరాడండి. పాస్టర్లు మాట్లాడారు, వీడియోలు ప్లే చేశాను కదా, మీరు కనీసం ఆ పాస్టర్లకు ఫోన్ చేసి, షాలిమరాజ్ గడికి ఫోన్ చేసి, నువ్వు ఇలా మాట్లాడడం వల్ల శివశక్తి లాంటి సంస్థలు ఇవి క్రైస్తవాన్ని చెడుగా చూపిస్తున్నాయి, క్రైస్తవాన్ని ఒక బూచిగా చూపిస్తున్నాయి, నీ వల్ల క్రైస్తవాన్ని నష్టం జరుగుతుంది. అట్లీస్ట్ ఆ రెస్పాన్సిబిలిటీతో మీరు మాట్లాడచ్చు కదా. నేను మాట్లాడతానండి. మీరు మాట్లాడి నేను తీసుకుని ఎవరితో మాట్లాడానో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే అవి కాలింగ్ రికార్డ్ మీకు పెడతాను. టెలికాస్ట్ చేద్దాం ఖచ్చితంగా. నేను కూడా సమాజ శక్తి అనేటువంటి ఛానల్ ద్వారా నేను ప్రతిఘటించాలనుకుంటున్నాను. ఒకటి క్రైస్తవుల మీద, అలాగనే నాకు మీ ద్వారా ఏదైనా నాకు తప్పు అనిపిస్తే మీ మీద ర్యాండమ్గా పడి చేద్దాం. సమాజ శక్తి, సమాజ సామూహిక శక్తి అనేటువంటి ఆలోచనతో నేను వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నాను. రెండింటి మీద ఫైట్ చేద్దామండి. తప్పకుండా. సరే, ఇంకా చాలా అంశాలు చర్చిస్తూ పోతే చాలా టైం అయిపోతుంది కాబట్టి ఈ రోజుతో ఇక్కడ ముగిస్తున్నాం. మరి ఒక రోజు మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు మరిన్ని విషయాలు మనం మాట్లాడదాం, చర్చించుకుందాం సామరస్యంగా. థ్యాంక్ యూ.